హాయ్. ఓ దేశంలో జరిగిన జాతీయ ఎన్నికలు మరో దేశంలో రాష్ట్ర ఎన్నికలను ప్రభావితం చేయగలవా? దాదాపు అసాధ్యమని చెప్పాలి. కానీ పశ్చిమ బెంగాల్ ఎన్నికలను మాత్రం బంగ్లాదేశ్ ఎలక్షన్స్ నేరుగా ఇన్ఫ్లుయెన్స్ చేయబోతూ ఉన్నాయి. పొరుగు దేశంలో ఎన్నికలు పూర్తవడం, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం కొలువుదీరడం చకచక జరిగిపోయాయి. కానీ అక్కడ ఓ పార్టీ సాధించిన సీట్లు వెస్ట్ బెంగాల్లో టెన్షన్ పుట్టిస్తున్నాయి. సరిహద్దు అవతల జరిగిన ఎన్నికలు ఎందుకింత వేడి రగిలిస్తున్నాయి? బంగ్లాదేశ్ వైపు నుంచి పొంచి ఉన్న ముప్పేంటి? మన పొరుగున ఇల్లు తగలబడుతూ ఉంటే మన ఇంటిని తడుపుకోవడం విజ్ఞత అని ఒక సామెత ఉంది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో సరిగ్గా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. బంగ్లాదేశ్ ఎన్నికల ఫలితాలు కేవలం అక్కడి ప్రభుత్వాన్ని మాత్రమే మార్చలేదు, మన దేశ భద్రతకు సంబంధించి ప్రమాద కంటికను కూడా మోగించాయి. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, మరోవైపు మన సరిహద్దు జిల్లాల్లో జమాత్ ఏ ఇస్లామీ అనే తీవ్రవాద ఛాయలున్న పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. ఈ పరిణామం వెస్ట్ బెంగాల్తో పాటు మన దేశం మొత్తాన్ని కలవరపెట్టే అంశం. ఈ ఎన్నికల్లో జమాత్ పార్టీ 68 స్థానాల్లో విజయం సాధించింది. ఇందులో అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, ఈ విజయాల్లో ఎక్కువ భాగం భారతదేశ సరిహద్దును ఆనుకుని ఉన్న జిల్లాల్లోనే నమోదయ్యాయి. సత్కిరా, జెస్సోర్, దినాజ్పూర్, రంగ్పూర్ వంటి జిల్లాలు పశ్చిమ బెంగాల్లోని నార్త్ 24 పరగణాల నుంచి కూచ్ బిహార్ వరకు విస్తరించి ఉన్నాయి. సరిగ్గా మన సరిహద్దు కంచెకు అవతల వైపున రాడికల్ భావజాలం నాటుకుపోవడం అత్యంత ఆందోళన కలిగించే అంశంగా చూడాలి. ఇండియాలోని ఇతర ప్రాంతాలతో ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ను కలిపే ఏకైక మార్గం సిలిగురి కారిడార్. దీనిని చికెన్ స్నేక్ అని కూడా పిలుస్తాం. కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. బంగ్లాదేశ్లోని రంగ్పూర్ డివిజన్లో జమాత్ పార్టీ పట్టు సాధించడం అంటే సిలిగురి కారిడార్కు కూతవేటు దూరంలో ముప్పు పొంచి ఉన్నట్లే. రక్షణ రంగ నిపుణుల విశ్లేషణ ప్రకారం సరిహద్దు జిల్లాల్లో ఇలాంటి తీవ్రవాద శక్తుల ప్రాబల్యం పెరిగితే అది అక్రమ చొరబాట్లకు, ఆయుధాల రవాణాకు, భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఒక సురక్షిత స్థావరంగా మారే ప్రమాదం ఉంది. మన ఈశాన్య రాష్ట్రాలను కూడా కలుపుకొని గ్రేటర్ బంగ్లాదేశ్ను సాధించాలన్న కొన్ని వేర్పాటవాద శక్తులు బలపడే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తోంది. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో జమాత్ గెలుపు పశ్చిమ బెంగాల్లోకి అక్రమ వలసలను ప్రోత్సహించే అవకాశం ఉందన్నది ఇంటెలిజెన్స్ వర్గాల ఆందోళన. ఇప్పటికే పశ్చిమ బెంగాల్లోని మాల్దా, ముర్షిదాబాద్ వంటి జిల్లాల్లో జనాభా కూర్పు మారుతోందని అనేక నివేదికలు చెబుతూ ఉన్నాయి. సరిహద్దుకు అవతల ఒక బలమైన రాడికల్ నెట్వర్క్ అధికారంలోకి రావడం వల్ల చొరబాట్లకు రాజకీయ మద్దతు లభించే ప్రమాదం ఉంది. దీనిపై ఇప్పటికే రాజకీయ రగడ కూడా మొదలైంది. చొరబాట్లను నివారించడంలో మమతా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నది బీజేపీ విమర్శ. దీనికి సంబంధించి ప్రతిపక్ష నేత సువేందు అధికారి టీఎంసీపై తీవ్ర ఆరోపణలు చేశారు. కలకత్తా హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ సరిహద్దుల్లో కంచె నిర్మాణానికి అవసరమైన భూమిని బీఎస్ఎఫ్కు అప్పగించడంలో మమతా బెనర్జీ ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం జాతీయ భద్రతను పణంగా పెడుతున్నారనేది బీజేపీ ప్రధాన విమర్శ. అయితే తృణమూల్ కాంగ్రెస్ ఈ ఆరోపణలను తిప్పికొడుతుంది. బీఎస్ఎఫ్ పరిధిని 15 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్లకు పెంచడం వల్లే స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు తప్ప భూసేకరణ సమస్య కాదని వాదిస్తోంది. పశ్చిమ బెంగాల్లో మమతా మళ్లీ అధికారంలోకి వచ్చినా, అనూహ్యంగా ఇతర పార్టీలు గెలిచినా సరిహద్దు వైపు నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని మాత్రం తేలిగ్గా తీసుకోకూడదు. మన దేశానికి వ్యతిరేకంగా జమాత్ పార్టీ సరిహద్దుల్లో విజృంభిస్తే దానివల్ల జరిగే నష్టం తీవ్రంగా ఉంటుంది.